నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే రామాయణంలో ఒక ప్రశ్నను కూడా తెలుసుకుందాం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు వీడియో లెంత్ ఎక్కువైంది, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, మీకు కావలసిన సమాధానం ఉంటుంది. మంచి మాట. దుఃఖం అనేది శిక్ష కాదు, సంతోషం అనేది వరము కాదు, రెండు ఫలితాలే. స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేది మన మనసే. నిర్ణయం తీసుకోవడానికి అనుభవం, జ్ఞానాన్ని వ్యక్తపరిచే సామర్థ్యం అవసరం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, మాఘమాసం శుక్లపక్షం, ఫిబ్రవరి 24, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 6:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:17 చంద్రోదయం సాయంత్రం 6:19 చంద్రాస్తమయం ఉదయం 7:08 తిథి పౌర్ణమి సాయంత్రం 6:01 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం మఖ మధ్యాహ్నం 1:32 వరకు. తదుపరి పుబ్బ. కరణము భవ సాయంత్రం 6:01 వరకు. తదుపరి బాలవ ఉదయం 7:17 వరకు. తదుపరి కౌలవ. యోగము అతిగండము మధ్యాహ్నం 1:25 వరకు. తదుపరి సుకర్మము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:35 నుండి 11:02 వరకు. యమగండం మధ్యాహ్నం 1:56 నుండి 3:23 వరకు. గుళిక కాలం ఉదయం 6:41 నుండి 8:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:14 నుండి 9 వరకు. వర్జ్యం ఉదయం 7:21 నుండి 9:10 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:05 నుండి 5:53 వరకు. అమృత గడియలు రాత్రి 7:39 నుండి 9:26 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. ఫిబ్రవరి 24 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు మాఘ పౌర్ణమి సాయంత్రం 6:01 వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి. పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే పాడ్యమి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఈరోజు ఉండే నక్షత్రాలు మఖ పుబ్బ, రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. కావున ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలోను, చంద్రుడు సింహరాశిలోను ఉంటారు. ఈరోజు పండుగ దాని ప్రత్యేకత. మాఘ పౌర్ణమి. తెలుగు మాసాలలోకి మాఘమాసానికి ముఖ్యమైన స్థానం ఉంది. ఈ మాసంలో దానం, పవిత్ర గంగా స్నానం, పూజలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. మాఘ పౌర్ణమి స్నాన భాగంగానే ఈరోజు సింధు నదిలో స్నానం ఆచారం ఉంది. చాలా పవిత్రమైనవి మరియు ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఇది కాకుండా పౌర్ణమి తిథి కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున విష్ణువు గంగాజలంలో నివసిస్తాడు. పవిత్ర గంగలో స్నానం చేసినప్పుడు తన భక్తులను అనుగ్రహిస్తాడని నమ్ముతారు. ఈ వ్రతంలో నిమగ్నం అవ్వడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. దీనితో పాటు మాఘ పూర్ణిమ రోజున దాన ధర్మాలు చేయడం ద్వారా వ్యక్తికి మహాయజ్ఞం చేసినంత ప్రయోజనం లభిస్తుంది. మత విశ్వాసాల ప్రకారం మాఘ పూర్ణిమ మాఘ నక్షత్రం నుండి ఉద్భవించింది. ఇది 27 నక్షత్రాలలో ఒకటి. పురాణగాథ ప్రకారం మాఘమాసంలో దేవతలు భూమిపైకి వచ్చి మానవ రూపాలను తీసుకుంటారని నమ్ముతారు. వారు
పవిత్ర నదులలో స్నానం చేస్తారు, పూజలు చేస్తారు మరియు వారి మానవ రూపాలలోనే దానం చేస్తారు. ఈ రోజున విష్ణువు యొక్క ఆరాధన జరుగుతుంది మరియు విష్ణువును పూర్తి సరైన ఆచారాలతో పూజించే భక్తులు అతని అంతులేని అనుగ్రహాన్ని పొందుతారు. పవిత్ర గ్రంథాల ప్రకారం దేవతలు భూమిపైకి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారని చెబుతారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు స్వయంగా పవిత్ర గంగానదిలో స్నానం చేస్తాడు. అందుకే మాఘ పూర్ణిమ రోజున గంగానదిలో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజు గంగానదిలో స్నానం చేస్తే అన్ని శారీరక రుగ్మతల నుండి ఉపశమనం లభిస్తుందని కూడా చెబుతారు. భక్తుడు స్వర్గలోక స్థానమును పొంది సర్వ పాపముల నుండి విముక్తి పొందుతాడు. ఈరోజు నదీ స్నానం కుదరని వారు నది నీళ్లు మీరు స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయండి. అది కూడా సూర్యోదయానికి ముందునే. స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించండి. గంగేచ యమునేచ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలిస్మాన్ సన్నిధం కురు. ఈ మంత్రాన్ని చేసి స్నానం చేసినట్లయితే మీరు ఇన్ని నదులలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సీతారాములు తమ వనవాసం మొదటి రోజు రాత్రి ఏ వృక్షం కింద నిద్రించెను? రావి చెట్టు. ఈరోజు ప్రశ్న, పర్ణశాలకు సమీపంలో ఉన్న నది పేరు ఏమిటి? కావేరి, సింధు, గోదావరి, మాల్యావతి. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, విలువైన వస్తువులు కొని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. వృషభ రాశి, తరచూ ప్రయాణాలలో అలసట చెందుతారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. మిథున రాశి, ఒక వ్యక్తి మీకు సహాయపడి మీ అభినందనలు అందుకుంటాడు. కర్కాటక రాశి, ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఎటూ తేలకుండా సందిగ్ధంలో పడవచ్చు. సింహరాశి, మీ మాటే చెల్లుబాటు కావాలని కొన్ని వ్యవహారాలలో పట్టుదలతో ఉంటారు. కన్యరాశి, మీ అభిప్రాయాలు కుండబద్దలగొట్టినట్లు చెబుతారు. తులారాశి, ఇంతకాలం కఠినంగా వ్యవహరించిన ఆత్మీయులు, బంధువులు ప్రేమను, అనురాగాలు చూపడం విశేషం. వృశ్చిక రాశి, వాహనాలు నడిపేవారు తగు జాగ్రత్తలు పాటించడం మంచిది. ధనుస్సు రాశి, కొత్త కాంట్రాక్టులు దక్కించుకోవడంలో విజయం సాధిస్తారు. మకర రాశి, కొత్త కాంట్రాక్టులు దక్కి కాంట్రాక్టర్లు మరింత ఉత్సాహంగా గడుపుతారు. కుంభరాశి, ఆస్తులు కొనుగోలు అడ్డంకులు తొలగుతాయి. మీనరాశి, స్థిరాస్తి గొడవలు మరింత ఓర్పుతో పరిష్కరించుకొని లాభం పొందుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.